హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి 3 పనులు అనే మరో కథను వినేద్దామండి. రాజయ్య మంచం మీద పడుకొని విపరీతంగా దగ్గసాగాడు. నోటి నుండి రక్తం కారడం చూసి పక్కనే ఉన్న అతని కొడుకు చంద్రం ఏడుస్తూ, నాన్నా, నీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణంతో ఉండలేను అన్నాడు. చంద్రం, బాధపడకు. నాకు చివరి దశ సమీపించింది. నేను ఎక్కువసేపు బ్రతకను. నీ అమాయకత్వం చూస్తూ ఉంటే నువ్వు ఒంటరిగా ఎలా బ్రతకగలవో అని భయపడుతున్నాను. నీకు 3 మంచి మాటలు చెబుతాను. దాన్ని ఆచరించావంటే నువ్వు ఈ లోకంలో బాగా బ్రతకగలవు అని రాజయ్య కొడుకుని దగ్గరికి పిలిచి చెప్పాడు. ఆ తరువాత కొంతసేపటికి రాజయ్య చనిపోయాడు. చంద్రం బంధువుల సహకారంతో తండ్రి అంత్యక్రియలు ముగించాడు. రామకృష్ణ అనే దూరపు బంధువు అమాయకుడైన చంద్రం వద్ద కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వెళ్లాలని అనుకుని అక్కడే ఉన్నాడు. చంద్రంకి తినటం తప్ప వంట చేయటం రాదు. అందువలన రామకృష్ణ స్వయంగా వండి చంద్రంకి వడ్డించాడు. చంద్రం నేల మీద కూర్చోకుండా పైకి నిలబడి గబగబా అన్నం తినసాగాడు. రామకృష్ణ ఆశ్చర్యంతో అలా తినకూడదని కింద కూర్చొని నిదానంగా తినమని చెప్పినా చంద్రం వినలేదు. ఆ తర్వాత చంద్రం బయట నుండి రాళ్లు తెచ్చుకొని ఇంటిలో కూర్చుని తన వెనక రాళ్లను విసిరేవాడు. రామకృష్ణకి ఇది చాలా వింతగా అనిపించింది. ఆ తర్వాత చంద్రం కత్తితో తన చర్మం మీద గోక్కోసాగాడు. రామకృష్ణకు అర్థం కాక కోపంతో, చంద్రం, ఎందుకు ఇలా వింత పనులు చేస్తున్నావు? అన్నం నిలబడి హడావిడిగా తింటున్నావు. బయట నుండి రాళ్లు తెచ్చి నీ వెనక వేసుకుంటున్నావు. ఇప్పుడు కత్తితో నీ చర్మం గోక్కుంటున్నావు అన్నాడు. మా నాన్న ఇలా చేయమని నాకు చెప్పినందువలన ఇలా చేస్తున్నాను అన్న చంద్రంతో ఆయన, మీ నాన్న అసలు ఏం చెప్పాడో నాకు వివరంగా చెప్పు అన్నాడు. కూర్చొని తింటుంటే ఎన్ని కుప్పలైనా తరిగిపోతాయి. 4 రాళ్లు వెనక వేసుకుంటే నీకు సమయానికి ఉపయోగపడతాయి. జీవితాంతం మచ్చలేకుండా బ్రతుకు అని చెప్పాడు. ఈ 3 ఆచరిస్తే జీవితంలో బాగా పైకి వస్తావు అని చెప్పాడు అన్నాడు చంద్రం. అది విని రామకృష్ణ నవ్వుతూ, చంద్రం, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. మీ నాన్న చెప్పింది నిజమే. ప్రతి మనిషి ఈ 3 పనులు ఆచరిస్తే జీవితంలో తిరుగు ఉండదు. కానీ ఆ మాటలు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. కూర్చొని తింటే కుప్పలైనా కరిగిపోతాయంటే నిలబడి తినమని కాదు, సోమరిగా కూర్చొని ఉండక కష్టపడి సంపాదించమని. సంపాదన లేకుండా కూర్చొని తింటూ ఉంటే ఉన్న ఆస్తులు కరిగిపోతాయని అర్థం. 4 రాళ్లు వెనక వేసుకోమంటే 4 డబ్బులు పొదుపు చేయమని అర్థం. ఆ డబ్బు మనకి అవసరం సమయంలో ఉపయోగపడుతోంది. మచ్చ లేకుండా బ్రతకమంటే చర్మాన్ని కోసుకోమని కాదు, జీవితంలో చెడ్డ పేరు రాకుండా బ్రతకమని అర్థం. ప్రతి మనిషి వీటిని ఆచరిస్తే బాగా అభివృద్ధి చెందుతాడని మీ నాన్న నీకు చెప్పాడు. చంద్రంకి బాగా అర్థమైంది. ఈ లోకంలో బ్రతకటానికి విద్య కన్నా వివేకమే ఎక్కువ అవసరం. చదువు లేకపోయినా కాస్తంత సంస్కరణ, వివేకం ఉంటే ఎవరైనా సుఖంగా బ్రతకవచ్చు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ప్రశంసించండి అనే మరో కథను వినేద్దామండి. ఒకచోట సర్కస్ జోరుగా హుషారుగా సాగుతోంది. 100 మంది చూస్తున్నారు. ఆ సర్కస్లో ఒక భాగం ఏమిటంటే, ఒక కుర్రాడు ఒక ఇనుప వలయాకారంలోంచి బయటకు రావటం ప్రేక్షకులు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. మొదట్లో ఒక చిన్న వృత్తాకారం, డప్పులు వాయిస్తున్నారు. ఒకటే ఘోష, చప్పట్లు మారుమోగుతున్నాయి. కుర్రవాడు ఆ వలయాకారంలోంచి విజయవంతంగా బయటకు వచ్చాడు. ఆ తరువాత మొదటి దానికన్నా ఒక చిన్న వలయాకారం. ప్రేక్షకులంతా ఆ వలయాకారం మీద దృష్టి కేంద్రీకరించారు. వాయిద్యాలు వాయిస్తున్నారు. ఈ చిన్న వలయాకారంలోంచి ఆ కుర్రాడు ఎట్లా దూరి బయటకు వస్తాడా అనేది అందరి ప్రశ్న. వారి ప్రశ్న ఎంతసేపో సాగవచ్చేమో గాని ఆ కుర్రవాడు క్షణాల్లో అందులోంచి బయటకు వచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరింత చిన్న వలయాకారం అక్కడ వేదిక పైన అమర్చారు. దాన్ని సర్కస్ నిర్వాహకుడు ప్రేక్షకులకు చూపించాడు. అందరిలోనూ మళ్లీ మరో ప్రశ్న. మొదటి 2 కన్నా మరింత చిన్న వలయాకారంలో ఈసారి కుర్రాడెట్లా ప్రవేశిస్తాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. వాయిద్యాల ఘోష. సర్కస్ యజమాని గొంతు పెంచి మాటలు చెప్పేస్తూ ఉన్నాడు. ఎవరూ రెప్పవాల్చడం లేదు. చప్పట్లు చరిచారు. ఆ కుర్రవాడు ఎంతో సునాయాసంగా ఆ వలయాకారంలోంచి దిగ్విజయంగా బయటకు వచ్చేశాడు. ఈ సర్కస్ ను చూస్తున్న వారిలో ఒకడు ఆఖరి వరుసలో కూర్చున్నాడు. అతను ఎవరంటే ఒక దొంగ. కుర్రాడి అద్భుతాలు చూసిన దొంగలో ఒక ఆలోచన. వాణ్ణి తాను వినియోగించుకుంటే డబ్బులు బాగానే గడించవచ్చు కదా అనుకున్నాడు. అటువంటి కుర్రవాడు ఇంతకాలం తనకు కనిపించలేదనుకున్నాడు. ఇంతలో సర్కస్ ముగిసింది.
ఆ దొంగ కుర్రాడి వద్దకు వెళ్లి అవి ఇవి మాట్లాడాడు. వీరి మధ్య మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ముగ్గురూ కలిసి ఒక టీ కొట్లో కూర్చున్నారు. అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి ఒక పెద్ద భవంతికి వెళ్లారు. అక్కడ పెరట్లో ఉన్న ఒక కిటికీ చూపించారు. ఆ కిటికీలోంచి నువ్వు లోపలికి వెళ్ళాలి. వెళ్ళగలవు, నీకు చేతనవును. అలా లోపలికి వెళ్ళిన తర్వాత గడియ తీయాలి. ఆ తర్వాత మేమిద్దరం లోపలికి వచ్చి మిగిలిన పనులు మేం చేస్తాం. నువ్వు చూస్తూ ఉండు అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే ఆ కుర్రాడు కిటికీ వంక చూశాడు. ఆలోచించాడు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? సర్కస్ వేదిక పైన నువ్వు చిన్న చిన్న వలయాకారాల్లోంచి దూరి బయటకొచ్చావు. ఇక్కడేంటి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ కుర్రవాడు సర్కస్లో చేసింది నిజమే, కాదనటం లేదు. కానీ దానికి నా ఒక్క సామర్థ్యమే చాలదు. మరికొన్ని కారణాలు తోడయ్యాయి. అక్కడికి వచ్చే ప్రేక్షకుల చప్పట్లు, వాయిద్యాలు, యజమాని మాటలు, వీటన్నిటి సహకారంతోనే నేను చిన్న చిన్న వలయాకారాల్లోంచి బయటకు రాగలిగాను. కనుక ఇప్పుడు నేను ఈ కిటికీలో దూరాలంటే మీరు 100 మందిని ఇక్కడికి తీసుకురండి. వాళ్లతో చప్పట్లు కొట్టించండి. వాయిద్యాలు ఏర్పాటు చేయండి. ఉత్తేజపరిచే 4 మాటలు చెప్పండి. అప్పుడు మీరు ఆశించినట్లే కిటికీలోంచి దూరతాను అని అన్నాడు. ఆ మాటలన్నీ విన్న దొంగలిద్దరూ నిశ్చేష్టులయ్యారు. ఇది చెప్పుకోవడానికి విచిత్రంగా ఉందే కదా, కానీ మనకో నిజం తెలుస్తుంది. అదేంటంటే ఒకరి ప్రతిభ బయటకు రావాలి అంటే ఉత్సాహపూరితమైన మాటలు అవసరం. అది మనం అర్థం చేసుకుంటే మనం ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు. అందరికీ అవసరం ఉత్సాహపూరిత, ఉత్తేజపూరిత మాటలు. అందుకే అంటారు పెద్దలు, అనుభవజ్ఞులు, ఎవరైనా సరే మంచి పనులు చేయించేటప్పుడు మనసారా ప్రశంసించాలని, ఉత్తేజపరచాలని, ఉత్సాహపరచాలని. తల్లిదండ్రులకైతే తమ పిల్లల్ని ప్రశంసించటం తెలియాలి. మిత్రుల మధ్య ఒక మంచి పని జరిగితే ఆ పని చేసిన వ్యక్తిని పొగడటం తెలియాలి. ఆ పొగడ్త మంచిగా ఉండాలి. ఇలా ఒకరి మధ్య ఒకరికి సంబంధం గట్టిపడుతుంది. ఎదుటివారి ప్రశంసల వల్ల నేను చెయ్యగలను అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఎవరైనా ఒక మంచి పనిని చేసినప్పుడు వారిని వెన్నుతట్టి ప్రశంసించడం అవసరం. అయితే మంచి పని చేసిన వ్యక్తి ఆ ప్రశంసలతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు. ఎప్పటికైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ముఖ్యం. ఎక్కడైనా అతి అనేది దెబ్బతీస్తుందని తెలుస్తోంది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అభిమాన హీరో అనే మరో కథను వినేద్దామండి. తేజ, ఈరోజు సాయంత్రం మన అభిమాన హీరో రమణ మన ఊరికి వస్తున్నాడట. నువ్వు వస్తావా అన్నాడు కృష్ణ. మర్నాడు పరీక్షకు చదువుకుంటున్న తేజ అది విన్న వెంటనే చదువుకుంటున్న పుస్తకం మూసి, కృష్ణ, నిజంగానా? రమణ గారిని నేరుగా చూసి మాట్లాడాలని, ఆయనతో ఫోటోలు తీసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అయినా ఆయన మన ఊరికి రావటం ఏమిటి? నేను నమ్మను అన్నాడు. నిజం తేజ, మా మామ చెప్పారు. నీకు రమణ అంటే చాలా ఇష్టమని నీ ఇంటికి వచ్చి చెబుతున్నాను. ఈ సాయంత్రం 6 గంటలకు రమణకి సన్మానం చేయబోతున్నారు. సన్మానం ముగిసిన తర్వాత రమణ తన అభిమానులతో కొంతసేపు మాట్లాడతారట. నేను వస్తాను అంటూ కృష్ణ వెళ్ళిపోయాడు. తేజ ఆలోచించసాగాడు. మరునాటి పరీక్షకు బాగా చదువుకోమని అమ్మ చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. తాను అభిమాన హీరోని చూడటానికి వెళ్తానంటే అమ్మ కొడుతుంది. అందువలన బయటికి ఎలా వెళ్లాలో ఆలోచించసాగాడు. తరువాత తేజ మంచి బట్టలు వేసుకుని తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, రేపటి పరీక్షలు నాకు చాలా సందేహాలు ఉన్నాయి. అందువలన నా ఫ్రెండ్ వద్దకు వెళ్ళి రాత్రి వరకు అక్కడే చదువుకొని వస్తాను. ఒంటరిగా ఇక్కడ చదవలేకపోతున్నాను అన్నాడు. సరే, బాగా చదువుకో. అక్కడ టీవీ చూడకుండా బుద్ధిగా చదువుకొనిరా. రేపు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అమ్మ అనటంతో సరే అని తేజ వెళ్ళాడు. హీరో రమణకి సన్మానం ముగిసిన తర్వాత అతని అభిమానులు చుట్టుముట్టారు. కొంతసేపటికి అందరూ వెళ్లిన తర్వాత రమణ కారులో ఎక్కేటప్పుడు కృష్ణ వెళ్ళి, సార్, నేను 9వ తరగతి చదువుతున్నాను. మీరు నా అభిమాన హీరో. మీరు మా ఊరికి వస్తున్నారని సంతోషంతో రేపు పరీక్షకు చదువుతున్న పుస్తకాలు పక్కన పెట్టి మీ వద్దకు వచ్చాను. నాకు పరీక్ష కన్నా మీరు ముఖ్యం. నాకు అంత అభిమానం అన్నాడు. చూడు బాబు, నీ అభిమానానికి సంతోషంగా ఉంది. కానీ నన్ను చూడడానికి చదువులు ఆపి రావటం మంచిది కాదు. నీలాంటి పిల్లలకు చదువులు చాలా ముఖ్యం. పరీక్షలో కష్టపడి చదివి పాస్ అవ్వాలి. పెద్ద చదువులు చదివి బాగా సంపాదించి నీ తల్లిదండ్రులను సుఖపెట్టాలి. కత్తితో పండ్లు కోసుకొని తినవచ్చు, గొంతును కోసి చంపవచ్చు. అభిమానం అలాంటిదే. నీ అభిమాన హీరోలపై అభిమానం ఉండవచ్చు, కానీ అది అతిగా ఉండకూడదు. ఈరోజు నా కొరకు నువ్వు చదవకుండా వచ్చావు.
దానివలన రేపు పరీక్ష సరిగా వ్రాయలేకపోతావు. అందువలన నీకు మార్కులు తక్కువగా వస్తుంది. నీకు మార్కులు తక్కువ రావటానికి నేను కారణం కదా. ఇప్పుడు నీకు తెలిసిందా నువ్వు చేసిన తప్పు? ఇంటికి వెళ్ళి బాగా చదువుకొని రేపు పరీక్ష బాగా వ్రాయి అంటూ హీరో రమణ తాను సంతకం పెట్టి ఉన్న ఒక ఫోటోను తేజాకి ఇచ్చాడు. తేజాకి తన తప్పు తెలిసింది. సార్, మీరు నిజ జీవితంలో కూడా హీరోనే. ఈ రోజు నుండి నాకు మీపై అభిమానం ఇంకా పెరిగింది. నేను బాగా చదివి పరీక్షలు రాస్తాను అంటూ ఇంటివైపు వడివడిగా అడుగులు వేశాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. తీరిన రుణం అనే కథను వినేద్దామండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్ఏలో స్థిరపడిన రాజారాం స్వదేశంపై మమకారంతో, మరీ ముఖ్యంగా తను పుట్టిన ఊరిపై మమకారంతో జాబ్కి సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితులతో ఊరంతా కలియతిరిగి గత స్మృతుల్ని నెమరేసుకున్నాడు. అతని స్మృతిపదంలో శాశ్వతంగా ముద్రించబడింది ఆ ఊరి గ్రంథాలయం. నిజానికి రాజారాం ఆ స్థాయికి ఎదగటానికి చేయూతనిచ్చింది ఆ గ్రంథాలయమే. రాజారాం తల్లిదండ్రులు సంపన్నులేం కాదు. అయినా కొడుకు తమలా ఉండకూడదని అతన్ని చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన రాజారాం కూడా తనకు అది కావాలి ఇది కావాలి అని వారిని సతాయించకుండా తనకు కావలసిన పుస్తకాల కోసం గ్రంథాలయాన్ని ఆశ్రయించేవాడు. గ్రంథాలయంలోని పుస్తక ప్రత్యక్ష దేవతలు కూడా రాజారాంని ఆశీర్వదించటంతో అంతే ఎత్తుకు ఎదగగలిగాడు తను. ఆ విషయాన్ని మరువని రాజారాం తన ఆరాధ్య దేవాలయాన్ని సందర్శించుకున్నాడు. ఎంతో ఆనందంతో అక్కడికి చేరుకున్న రాజారాం గ్రంథాలయం దుస్థితి చూసి షాక్ తిన్నాడు. దుమ్ము ధూళితో, పగిలిన గోడలతో, చెదలు పట్టిన పుస్తకాలతో, నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా గ్రంథాలయం కనిపించడంతో రాజారాం కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. గ్రంథాలయ ఆవరణలో నన్నాదుకోండి అన్నట్టుగా దీనస్థితిలో ఉన్న సరస్వతి విగ్రహాన్ని చూడగానే రాజారాంలో ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే గ్రంథాలయ నిర్వాహకుల్ని కలిసి వారి నిర్లక్ష్యాన్ని కడిగేశాడు. అప్పటి వరకు తననెవరూ రాజారాంలా నిలదీయకపోవడంతో అహం దెబ్బతిన్నవారు, ఏం చేయమంటారండి, మాకే నెలల తరబడి జీతాలు లేవు, మా బాధలెవరూ పట్టించుకుంటారు, మా కడుపు నింపిన దీనికి సేవ చేయమంటావా? పెడసరంగా సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో మరింత కోపోద్రిక్తుడైన రాజారాం, ఏం మీ జీతాలు మీరు రాబట్టుకోకుండా ఉంటారా? ధర్నాలు బందులు చేసి రాబట్టుకోరా? జీతాలు రాలేదని పుస్తకాల రూపంలో దేవతలుండే ఈ ఆలయాన్ని ఇలాగే ఉంచేస్తారా అంటూ నిర్వాహకుల్ని, జీవితాల్ని నిలబెట్టే పుస్తకాలు చెదలు పట్టేస్తే మీరైనా పట్టించుకోరేం అంటూ సందర్శకుల్ని కడిగి పారేశాడు. తమ బాధ్యతల్ని ఎత్తి చూపడంతో కోపంతో అందరూ లెక్చరర్ ఇచ్చేవారే, మహా ఇదిగా ఉంటే తమరు సేవ చేయవచ్చుగా వ్యంగ్యబాణాలు విసిరారు కొందరు. ఇక వారితో లాభం లేదనుకుని తన మిత్రుల్ని, తనలాగా భావసారూప్యత కలిగిన మరికొంతమంది గ్రామ యువకుల్ని కలుపుకొని పూర్వస్థితిని తీసుకుని వచ్చాడు. అందుకైనా మొత్తాన్ని తనే వెచ్చించాడు. గ్రంథాలయ సక్రమ నిర్వహణ కోసం, గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లింపుల కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని కేటాయించాడు. నిజాయితీ పరులైన తన మిత్రులతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఎప్పటికీ ఆ గ్రంథాలయం తన శోభను కోల్పోకుండా ఏర్పాట్లు చేశాడు. గ్రంథాలయ ఆవరణలోని సరస్వతి విగ్రహానికే కాదు, గ్రంథాలయం మొత్తానికే కలం తెచ్చి తన రుణాన్ని తీర్చుకున్నాడు రాజారాం. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. విముక్తి అనే మరో కథను వినేద్దామండి. ఏవో కేకలు వినిపించి వీధి అరుగు మీదకు వచ్చింది సుమిత్ర. దారికి అడ్డంగా పడి ఉన్న ఒక 10 ఏళ్ల కుర్రాడి చేయి పట్టుకొని, ఎవడివిరా నువ్వు, మరోసారి ఇలా దారికి అడ్డంగా పరుగు పెడతావా అంటూ బెదిరిస్తున్నాడు జట్కాబండివాడు. మట్టిలో పడి ఏడుస్తున్న ఆ కుర్రాడిని చూడగానే సుమిత్రకి జాలి ముంచుకు వచ్చింది. క్రింద పడిన కుర్రాణ్ణి లేపకపోగా వాడి మీద అఘాయిత్యం కూడా చేస్తున్నావే, వెళ్ళు అన్నది బండివాడిని కసురుతూ. కుర్రవాడు సుమిత్రకి దండం పెడుతూ, నన్ను కొట్టవద్దని చెప్పండి, నాకు అమ్మా నాన్న లేరు, మాది ఈ ఊరు కూడా కాదు అన్నాడు గొల్లుమంటూ. సుమిత్ర అరుగు దిగి, ఎవరూ నిన్ను కొట్టరు, మా ఇంట్లోకి రాబాబు అంటూ ఆప్యాయంగా పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్ళింది. వాడి పేరు గోపి అని తెలుసుకుని ఆమె బావి దగ్గరికి తీసుకెళ్లి వాడిని శుభ్రంగా స్నానం చేయించి తలకి నూనె రాసి దువ్వింది. పిల్లవాడు కడిగిన ముచ్చంలా మెరిసిపోతూ ముద్దొస్తున్నాడు. వాడికి వేడివేడి భోజనం వడ్డించింది. వాడు ఆవురావురుమంటూ భోంచేసి, నా జన్మలో ఇంత రుచికరమైన భోజనం చెయ్యలేదమ్మా అన్నాడు నవ్వుతూ. పిల్లలు లేని సుమిత్రకి వాడు అమ్మా అని పిలవటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. బాగా పొద్దుపోయి కొట్టు కట్టేసి రామేశం ఇంటికి వచ్చాడు. ఆసరికే గోపి నిద్రపోయాడు. అతను వస్తూనే ఎవరీ కుర్రాడు అని ఆశ్చర్యంగా అడిగాడు భార్య సుమిత్రని. సుమిత్ర జరిగిందంతా భర్తతో చెప్పి
పాపం గోపీకి నానేవారెవరూ లేరట అన్నది. ఇద్దరూ భోజనం చేసొచ్చి గోపి పడుకున్న మంచం మీద కూర్చున్నారు. నిద్రలో వాడి మొహం మరింత ముద్దొస్తోంది. పిల్లలు లేని లోటు తీర్చడానికే దేవుడు వాణ్ణి పంపించాడేమో. మనం వీణ్ణి పెంచుకుందాం అన్నది సుమిత్ర. నా మనసులో మాట నీ నోటిగుండా యువతలికి వచ్చింది అన్నాడు రామేశం ఆనందంగా. వీడిని బాగా చదివించి వైద్యుణ్ణి చేద్దామన్నది సుమిత్ర. ఇంకా నయం, ఉన్న ఒక్క కొడుకు వైద్యుడైతే నా వ్యాపారం చేసేదెవరు? వీడు చదువుకున్నాక నా వ్యాపారం వృద్ధి చేస్తాడు అన్నాడు రామేశం. మొగుడు పెళ్లాలిద్దరూ చాలాసేపు గోపి భవిష్యత్తును గురించి కలలుగని పడుకున్నారు. ఒక రాత్రివేళ లేవండి లేవండి, దొంగను పట్టుకోండి అంటూ గోపి లేపుతుంటే ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. రామేశం పిల్లవాడి తల నిమురుతూ, కలగాని కన్నావా బాబూ, దొంగ ఎక్కడా అన్నాడు. గోపి పెట్టెలున్న గదిని చూపిస్తూ, ఆ గదిలో ఉన్నాడు, నేను యువతలి నుండి గడియ పెట్టేశాను అన్నాడు. భార్యాభర్తలిద్దరికీ ఏమీ బోధపడలేదు. గోపి వాళ్ళకి అంతా వివరించి చెప్పాడు. సాయంత్రపు బండివాడు పెద్ద దొంగ. తల్లి తండ్రి పోయి ఏడుస్తున్న గోపిని వాడు ఎత్తుకు వచ్చాడు. వాడు దొంగతనం చేద్దామనుకుంటున్న ఇంట్లోకి ఏదో నాటకం ఆడి గోపిని ప్రవేశపెడతాడు. ఇంట్లో వాళ్ళు స్పృహ తప్పడానికి రసాయనాల్లో ముంచిన బట్టని గోపికి ఇస్తాడు. గోపి తలుపు తెరవగానే వాడు ఇల్లంతా దోచుకుంటాడు. దొంగ పని చేయనున్న గోపిని వాడు ఎంతగానో హింసించేవాడు. విధిలేక గోపి ఆ దొంగకి సహాయపడుతున్నాడు. నేను నిద్ర నడిస్తూ మీ మాటలు విన్నాను. మీరు నన్ను కొడుకులా కాకపోయినా ఇంట్లో పనివాడుగా పెంచుకున్నా చాలు. దొంగ బ్రతుకు ఎంత నీచమైందో నాకు తెలుసు. అందుకే ఆ దొంగ పెట్టెల గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టాను అన్నాడు గోపి. వాడు పెద్ద గజ దొంగ కావటంతో వాణ్ణి పోలీసులకు పట్టించినందుకు రామేశానికి పెద్ద మొత్తంలో బహుమతి కూడా లభించింది. పిల్లలు లేరన్న బెంగ నుంచి మాకు, ఆ వెధవ దొంగ బారి నుంచి నీకు ఒకేసారి విముక్తి లభించింది. జరిగింది మర్చిపోయి హాయిగా చదువుకోబాబు అన్నారు రామేశం సుమిత్ర గోపిని ముద్దాడుతూ. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.